దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 4 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభు. దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 52 నుండి 59 అధ్యాయములు. 52వ అధ్యాయము. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును. నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక, తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరంలో వచ్చిన ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. 53వ కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా? భయకారణము లేని చోట వారు భయక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. 54వ కీర్తన. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము. నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు. బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము. స్వేచ్ఛార్పణములైన బలులను నేను నీకు అర్పించెదను. యెహోవా, నీ నామం ఉత్తమము. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. 55వ కీర్తన. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము. నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచూ ఉన్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు. ఆగ్రహము గలవారే నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేశాను. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యములో నివసించి ఉందునే అనుకుంటుని. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము. వారి నాలుకలు ఛేదించుము. రాత్రింపగలు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టినవాడు కాదు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నాకు సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారం. ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారం. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగాక. సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసములలోని వారి అంతరంగమునందు ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును. యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలం మొదలుకుని ఆసీనుడగు దేవుడు మారుమనసు లేని వారే తనకు భయపడిన వారికి ఉత్తరమిచ్చును.
తమకు సమాధానముగా ఉన్నవారిని వారు బలాత్కారం చేయుదురు. తాము చేసిన నిబంధన అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు. దేవా, నాశన కూపంలో నీవు వారిని పడవేదువు. రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకుదురు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. 56వ కీర్తన. దేవా, నన్ను కరుణింపుము. మనుషులు నన్ను మింగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మింగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచి ఉందురు. నా ప్రాణం తీయగోరుచు వారు నా అడుగు జాడలను కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా. దేవా, కోపము చేత జనములను అనగదొట్టుము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలలో కనబడును కదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములను అర్పించెదను. 57వ కీర్తన. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే ఉన్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడినము. నా అడుగులను చిక్కించుకొంటకే వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది. నా ఎదుట గ్రొంత తవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము. స్వరమండలమా సితారా మేలుకొనిడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనేము. 58వ కీర్తన. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదరా? లేదే, మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపునది పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోదురు. వారి విషము నాగుపాము విషం వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినపడుకుండునట్లు చెవి మూసుకొనునట్టి చెవిటి పాము వలె వారున్నారు. దేవా, వారి నోట పండ్లను విరగగొట్టుము. యెహోవా, కొదమసింహముల కోరలను ఊడగొట్టుము. పారు నీలవలే వారు గతించిపోదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. వారు కరిగిపోయిన నత్తవలే ఉందురు. సూర్యుని చూడని గర్భస్రావం వలె ఉందురు. మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని ఎగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనులు రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. 59వ కీర్తన. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. నా యందు ఏ క్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము. సైన్యములకు అధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరినీ కనికరింపకము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలే మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. వినువారెవరునూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు. అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. నా కొరకు పొంచియున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. వారిని చంపకము, ఏలయనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో.
మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదరు చేసి అణగగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుపడుదురు. కోపము చేత వారిని నిర్మూలము చేయము, వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు. తృప్తి కలగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, రాజ్యానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. అయ్యా, మా కొరకునైనా భూమి మీదకు దిగి వచ్చిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా పాప పరిహారార్థ బలిగా, మా సమాధానార్థ బలిగా, నాయన మా ప్రాయశ్చిత్తార్థ బలిగా, అయ్యా మా కొరకు నాయన బలి అయిన యేసయ్యా నీకు వందనాలు. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం. నీ పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన నీ రక్తాన్ని మేము ఆశ్రయిస్తున్నాం. మమ్మల్ని దయతో క్షమించండి, మా అపరాధములు మన్నించండి, మా పాపములు క్షమించి నీ సన్నిధిలో నిందారహితులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, నాయన గొప్ప దేవుడా, పరిశుద్ధాత్ముడా, మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపించండి. మాకు కావాల్సిన తెలివి, జ్ఞానము, వివేకము, ఆలోచన అనుగ్రహించండి. నీ అందు భయభక్తులు ఇంకనూ మాలో పుట్టించండి ప్రభువా. అయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. విజ్ఞాపనాత్మ, ప్రార్థనాత్మ శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వాక్యమే ఉన్న దేవా, నీ వాక్యము కొరకు వందనాలు, స్తోత్రాలు. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. అయ్యా తండ్రి, నీకే వందనాలు. నీ వాగ్దానాలు సొంతం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానం, అయ్యా నాయన నిరీక్షణ, విశ్వాసము మాకు దయచేయండి. ఆసక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దన్నావు ప్రభువా. అయ్యా, మా జీవితాల్లో నాయన మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారంను బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, ఈ క్షేమ స్థితిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, నువ్వు గొప్ప దేవుడవు నాన్న, నీకు వందనాలు. నువ్వు మంచి దేవుడవు నాన్న, నీకు వందనాలు. నువ్వు మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కృపాసనం ఎద్దకు వచ్చున్నాం, నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభు. మా వ్యక్తిగత జీవితాలపై నీ కృప కలుగును గాక, మా కుటుంబాలలో నీ కృప కలుగును గాక. అయ్యా తండ్రి, మా పరిస్థితులపై నీ కృప కలుగును గాక తండ్రి. మా అనారోగ్యాలపైన ఆయన నీ కృప కలుగును గాక, ఆర్థిక పరిస్థితులపై నీ కృప కలుగును గాక, రాకపోకల్లో నీ కృప కలుగును గాక, చేయు ప్రయత్నముల్లో నీ కృప కలుగును గాక, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నీ కృప కలుగును గాక తండ్రి. అయ్యా, నీకు వందనాలు. రక్షణ లేని మా కుటుంబ సభ్యులపై నీ కృప కలుగును గాక, రక్షణార్థమైన కృప విస్తరించును గాక, సమృద్ధి జీవము, సమృద్ధి వెలుగు మా గృహాల్లో, మా కుటుంబాల్లో యేసు నామంలో ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు నాయనా. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం, సేవకురాండ్ర కొరకు ప్రార్థిస్తున్నాము. నీ పరిచర్యలు ఏ రీతిలో కొనసాగుతున్నప్పటికీ ప్రతి సేవకుని, సేవకురాలను బలపరచండి, అభిషేకించండి, వాడుకోండి నాయన. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి. వారిని ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ, పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, రూపులోకి మార్చుకోండి డాడీ. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా ప్రతి క్రైస్తవుని నీ పత్రికగా యేసు నామంలో మార్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడ బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించబడునుగాక నాయన. అయ్యా తండ్రి నాయన, ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికీ గొప్ప రక్షణ కలుగును గాక, నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరుగును గాక. ఇంకను సువార్త అందరి గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు నిశ్చయంగా యేసు నామములో పట్టబడును గాక. సువార్థికులు లేపబడుదురు గాక. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే అపోస్తులు, ప్రవక్తలు లేపబడుదురు గాక నాయన. ప్రపంచ వ్యాప్తంగా ఆ యొక్క బలమైన ఉజ్జీవము, కడవరి వర్షము యేసు నామములో కురియును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాను. 150 కోట్ల భారతదేశ ప్రజలను ప్రేమిస్తున్నావు నాయన, నువ్వు క్షమిస్తున్నావు నాయన. అయ్యా నాయన, భారతదేశంపై ఇంకనూ నీ కృప కలుగును గాక, రక్షణార్థమైన కృప దిగి వచ్చును గాక. నీ సన్నిధి కాంతి దేశమందంతటా ప్రకాశించబడును గాక. సమృద్ధి వెలుగుతో మా దేశము నింపబడును గాక. చీకటి క్రియలు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లయపరచబడును గాక. అయ్యా, మా దేశముకు క్షేమం, అభివృద్ధి కలుగును గాక. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో మా దేశానికి స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, రక్షణ కలుగును గాక,
నిశ్చయముగా భారతదేశం యేసు నామంలో పట్టబడును గాక. అయ్యా మా దేశంలో సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామంలో లయమైపోవును గాక. అయ్యా మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ కానీ, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేస్తున్న అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నిటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుని నీ చిత్తానుసారంగా ప్రతి డిపార్ట్మెంట్ను నడిపించమని ప్రార్థిస్తూ ప్రభా. అయ్యా తండ్రి నాయన, అయ్యా ఉదయకాలం నై కొద్దిపాటి ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.